మంగళగిరి నగర ప్రాంతంలో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు బహుశా. అదే విధంగా ఉంది ఈ ప్రాంతంలో అభివృద్ధి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వైపులా నలువైపుల అభివృద్ధి పనులు అనేటువంటిది శ్రీకారం చుట్టారని చెప్పాలి. వాస్తవానికి ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో 2 ప్రధానమైనటువంటి రహదారులు రాజధాని నుంచి వస్తున్నటువంటి విషయం మనందరూ తెలిసిందే. అమరావతి రాజధాని దగ్గర నుంచి E11 అదేవిధంగా E13 2 ఎయిమ్స్ హాస్పిటల్కి దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపు నుంచి కలకత్తా చెన్నై జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని ఇప్పటికే సిఆర్డీ అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మరోవైపు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి మంగళగిరి రోడ్డుకు ఉన్నటువంటి ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించినటువంటి పనులు ఈరోజు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ప్రస్తుతం ఈ రోడ్డు కేవలం 30 అడుగుల వెడల్పుతోనే ఉంది. నిత్యం వందలాది వాహనాలు అదేవిధంగా బాటసార్లు నడుస్తున్నప్పటికీ ఇరుకు ప్రాంతంగా తయారైనటువంటి నేపథ్యంలోనే తక్షణమే ఈ రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం ఫారెస్ట్ మరియు R&B అధికారులు ఈ రోడ్డు సర్వే మొదలుపెట్టారు. భవిష్యత్తులో దీన్ని 100 అడుగులు వెడల్పు చేస్తారు. అంటే సెంటర్ డివైడర్తో ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. చుట్టూ బ్యూటిఫికేషన్ నేపథ్యం అదేవిధంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఈ రోడ్డు నిర్మాణం ఉంటుందని ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఉదయం తెలిపారు. ఈ ఇరుకైనటువంటి రోడ్డు నుంచి నిత్యం వందలాది మంది ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్య సేవల కోసం వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఎకో పార్క్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే ఈ ఎకో పార్క్ కూడా వందలాది మంది వస్తున్న నేపథ్యంలోనే ఈ రోడ్డు అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సాధ్యమైన త్వరలోనే ఈ సర్వే పూర్తి చేసి నిర్మాణ పనులు చేపడతామని. ఎయిమ్స్ హాస్పిటల్ తూర్పు రోడ్డు ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ జరిగిందో అదే తరహాలో ఈ పడమర వైపు కూడా రోడ్డు బ్యూటిఫికేషన్ ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎయిమ్స్కి వెళ్ళే రోడ్డు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది. అందుకని R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు రోడ్డు కోసం DGPS సర్వే చేస్తున్నాం. ఇది 30 మీటర్లు అనగా 100 ఫీట్ రోడ్డుతో విస్తరణ జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు సర్వే చేయడం జరుగుతుంది. ఒకసారి సర్వే ముగిసిన తర్వాత మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అనుమతులు రాగానే రోడ్డు పనులు స్టార్ట్ అవుతాయి. ఇది మంగళగిరి నుంచి ఎయిమ్స్కి వెళ్ళే రోడ్డు. ఇది 480 మీటర్లు. ఏరియా వచ్చి 1.43 హెక్టార్ల ఏరియా అటవీ ప్రాంతంలో ఉంది. కాబట్టి దానికి అనుమతుల కోసం సర్వే జరుగుతుంది. మనకి NH16 నుంచి ఎయిమ్స్కి మెయిన్ రోడ్డుకి ఎలాగొచ్చిందో మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళకి ఎకో పార్క్ విజిటర్స్కి ఎయిమ్స్కి వచ్చే వాళ్ళకి ఇది డబుల్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతుంది. పడమర వైపు 30 మీటర్ల విస్తీర్ణంలో రోడ్డు వెడల్పు ఉంటుంది. మనకి ఎకో పార్క్లో సండేలు పండుగలప్పుడు 1000 మంది పైగా వస్తున్నారు. అందువల్ల ఉండే పార్కింగ్ ఏరియా సరిపోవటం లేదు. దానికి తగ్గట్లు ఒక 2-3 ఎకరాల్లో పార్కింగ్ ఏరియా కూడా పెంచడం జరుగుతుంది.